నమస్తే, నేను మీ సతీష్. 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక వింత పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా అక్కడి ప్రజలు తమ స్వేచ్ఛను కోల్పోయారు. ఇక తమ బ్రతుకులు భారమవుతున్నాయంటూ కనీసం గొంతెత్తేటువంటి అవకాశం కూడా లేకుండా ఒక నిరంకుశ పాలనలో అందరూ మగ్గిపోతున్నటువంటి పరిస్థితుల్లో నియంతృత్వ పాలన పైన యుద్ధం ప్రకటించాల్సినటువంటి ఒక ఆవశ్యకతను గుర్తించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన గళాన్ని ప్రజా గళంగా మలచాలి అనేటువంటి ఆలోచనతోటి ఒక ఉక్కు సంకల్పంతో యువగళం అనేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పాదయాత్రను అయితే కనుక ప్రారంభించారు. ఇక ఆ పాదయాత్ర ఆద్యంతం చూసుకుంటే ఒక్కసారి 226 రోజుల పాటు ఆ పాదయాత్ర కొనసాగింది. అన్ని వర్గాలతో కూడా మమేకమవుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సుదీర్ఘంగా ఈ పాదయాత్రలో 200 వరకు సభలు, సమావేశాలు, ముఖాముఖి కార్యక్రమాలు అంటూ నారా లోకేష్ ఒక కార్యాచరణతోటి ఈ పాదయాత్రను దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. 3132 కిలోమీటర్ల మేర సాగినటువంటి పాదయాత్రలో 1,30,00,000 మంది ప్రజలతోటి నారా లోకేష్ మమేకమయ్యారు. వారందరినీ కలిసి వారందరితోటి నేరుగా ఏదైతే సమస్యలు అడిగి తెలుసుకుని ఆ సమస్యలకు ఎక్కడికక్కడ అవకాశం ఉన్నటువంటి మేరకు ఒక పరిష్కారాన్ని చూపగలిగితే ఆ పరిష్కారం అక్కడికక్కడ చూపించడంతో పాటుగా ఏదైతే ఒక నైరాశ్యంలో ఒక నిస్పృహలో ఉన్నటువంటి ప్రజలకు ఒక ధైర్యాన్ని ఇస్తూ మనోధైర్యాన్ని నింపుతూ వారికి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం కల్పించడంతో పాటుగా వారి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా ఒక శాశ్వత పరిష్కారాన్ని కూడా చూపించేటువంటి బాధ్యత తాను తీసుకుంటానంటూ వారికి ఒక భరోసా ఇస్తూ ఈ పాదయాత్రను అయితే కనుక కొనసాగించారు. ఈ క్రమంలోనే ఈ 3,132 కిలోమీటర్ల మేర సాగినటువంటి పాదయాత్రలో 1,30,00,000 మందిని నేరుగా కలిశారు. వారిలో దాదాపుగా 4,200 మంది దగ్గర నుంచి వినతులు కూడా తీసుకుని రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ప్రాధాన్యతగా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించేటువంటి వ్యక్తిగత బాధ్యతను తాను తీసుకుంటానంటూ ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి హామీనిచ్చి వారిలో ఒక ధైర్యాన్ని నింపి వారందరికీ కూడా ఒక భరోసాని కల్పించారు నారా లోకేష్. అయితే ఈ పాదయాత్ర ప్రారంభం నుంచి కూడా చూసుకుంటే కుప్పంలో తొలి అడుగు పడిన నాటి నుంచి ఈ పాదయాత్రని అడ్డుకోవడానికి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో కుట్రలు చేసింది, ఎన్నో కుతంత్రాలు చేసింది. ముఖ్యంగా చూసుకుంటే నారా లోకేష్ గారికి సంబంధించినటువంటి మైక్ వాహనం అంటే సౌండ్ వెహికల్ని సీజ్ చేశారు. అదే సమయంలో ఆయన వాహనం లేకపోతే ఏమైంది, సౌండ్ సిస్టమ్ లేకపోతే ఏమైంది అని చెప్పేసి ఒక స్టూల్ మీద నుంచుని ఒక మైక్ పట్టుకుని హ్యాండ్ స్పీకర్ తోటి మాట్లాడుతూ ఉంటే దాన్ని సీజ్ చేశారు. ఇలా కాదని చెప్పి ఒక స్టూల్ వేసుకుని జనాల మధ్యన నుంచుని ఆయన తన గళాన్ని వినిపించేటువంటి ప్రయత్నం చేస్తే ఆ స్టూల్ని కూడా సీజ్ చేశారు. ఈ విధంగా ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టిస్తూ అధికారం చేతిలో ఉందని చెప్పి పోలీసులతోటి తప్పుడు కేసులు పెట్టిస్తూ జీవో నెంబర్ 1 అని చెప్పి తీసుకొచ్చి ఆటంకాలు కల్పించేటువంటి ప్రయత్నాలు, కుట్రలు ఎన్ని చేసినా కూడా వాటన్నిటినీ కూడా సమర్థంగా ఎదుర్కొంటూ నారా లోకేష్ అయితే ఎక్కడా అధైర్యపడకుండా ప్రజలకు కూడా ఒక ధైర్యాన్ని నింపుతూ వారికి భరోసా ఇస్తూ పాదయాత్రను అయితే కొనసాగించారు. ఇకపోతే కుప్పంలో ఈ పాదయాత్ర తొలి అడుగు పడినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అప్పటి వరకు కూడా ప్రజలు ఒక నిర్బంధ పాలనని, ఒక నియంతృత్వ పోకడలో ఉన్నటువంటి వ్యక్తి పరిపాలనని చూస్తూ కనీసం గొంతెత్తలేనటువంటి పరిస్థితి, తమ సమస్యలు చెప్పుకునేందుకు బయటకి గడప దాటేటువంటి పరిస్థితులు లేవు. ఎక్కడైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా కూడా ఎక్కడికక్కడ అధికార పార్టీ నుంచి వేధింపులు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు ఉంటాయని చెప్పి భయకంపితులు అయిపోతున్నటువంటి పరిస్థితులు. ఈ క్రమంలో ప్రారంభమైనటువంటి నారా లోకేష్ పాదయాత్ర ప్రజలకు ఎంతగానో ధైర్యాన్ని నింపింది అనడానికి అనేక ఉదాహరణలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే రాయలసీమ జిల్లాల్లో ఈ పాదయాత్ర ప్రారంభమై ఆ రాయలసీమ ప్రాంతం ముగిసేటప్పటికీ ప్రజల్లో ఒక కొత్త మార్పు కనిపించింది. అప్పుడు వరకు గడప దాటాలంటే భయపడినటువంటి ప్రజలు లోకేష్ గారి పాదయాత్ర వస్తున్నటువంటి తీరు చూసి ఆయన ఏదైతే వాళ్ళకి ఇచ్చేటువంటి భరోసా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని తమ సమస్యలు వినిపించుకునేందుకు ఆ గడపలు దాటి బయటకి వచ్చి తమ గళాన్ని వినిపిస్తూ తమ సమస్యల్ని లోకేష్ గారికి విన్నవించుకున్నారు. ఈ క్రమంలో లోకేష్ గారు ఎక్కడికక్కడ
ముఖ్యంగా చూస్తే సామాజిక వర్గాల పరంగా, అలాగే వ్యాపారస్తులతో, రైతులతో, యువతీ యువకులతో, నిరుద్యోగ యువతతో, ఉద్యోగస్తులతో, అలాగే మహిళలతో, ఇలాగ ప్రతి ఒక్క వర్గంతో, ఆ వర్గం ఈ వర్గం అని లేదు. ఇంకోవైపున చూస్తే భవన నిర్మాణ కార్మికులు, బైక్ మెకానికులు, అలాగే కళాశీలు, ఈ విధంగా ప్రతి ఒక్క వర్గంతో కూడా ఆయన మమేకమవుతూ వాళ్ళతోటి ప్రత్యేకమైనటువంటి సమావేశాలు నిర్వహించుకుంటూ, ఏదైతే పాదయాత్రలో తన దగ్గరికి వారికి ఆ సభల ద్వారా కావచ్చు, లేదంటే దారి పొడుగుతా ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజలు వచ్చి ఆయనకు సమస్యలు చెప్పుకుంటా ఉన్నారు, వాటిపైన ఆయన స్పందిస్తున్నటువంటి తీరుతోటి ప్రజల్లో కూడా ఒక నమ్మకం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే పాదయాత్ర ఒక ఉధృత రూపం దాలుస్తూ ముందుకు సాగుతూ వచ్చింది. దీంతో అటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా వెన్నులో వణుక్కు మొదలైంది. అయితే ఇందాక మనం చెప్పుకున్నటువంటి మార్పు కూడా చూస్తే రాయలసీమ ప్రాంతం నుంచే అటు ప్రజాక్షేత్రంలో అంటే ప్రజల్లో, ఇటు రాజకీయంగా కూడా ఈ యువగళం పాదయాత్ర ఒక మార్పు తెచ్చేందుకు శ్రీకారం చుట్టిందనో లేదంటే నాంది పలికిందని కూడా చెప్పుకోవచ్చు. ఏ విధంగా అంటే అప్పటి వరకు గడప దాటినటువంటి ప్రజలు గడప దాటి బయటకు రావటం, ప్రజల సమస్యలపైన అధ్యయనం చేసుకున్నటువంటి నారా లోకేష్ అదే రాయలసీమలో పాదయాత్ర ముగిసే సమయానికి రాయలసీమ డిక్లరేషన్ అనేటువంటిది ఒకటి ప్రకటించడం ప్రజల్లో ఎంతో ధైర్యాన్ని కల్పించింది. అదే సమయంలో రాజకీయంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటి నుంచి కూడా ప్రతిపక్షాలను అణిచివేయటం, వారి గొంతు నొక్కివేయడం, అలాగే ఎవరైనా కూడా గళమెత్తేటువంటి బలమైన ప్రతిపక్ష నాయకులు ఉంటే వారిపైన తప్పుడు కేసులు పెడుతూ అక్రమ అరెస్టుల పేరుతోటి నిర్బంధాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిపాలన, ఈ రకమైనటువంటి పరిణామాలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఏది ధైర్యంగా బయటకు మాట్లాడేటువంటి పరిస్థితులు లేకుండా పోయినాయి. కానీ యువగళం పాదయాత్ర రాయలసీమ జిల్లాల్లో ప్రారంభమై, ఏదైతే కుప్పంలో ప్రారంభమై రాయలసీమ జిల్లాల్లో పూర్తి చేసుకునేటువంటి సమయానికి రాజకీయంలో కూడా అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఒక కొత్త మార్పులు వచ్చినాయి. 15 నెలల అధికారం చేతిలో ఉంటుండగానే అధికార పార్టీకి చెందినటువంటి కీలకమైనటువంటి నేతల పార్టీ వీడి బయటకు వచ్చి తెలుగుదేశం జెండాని భుజాన్ని వేసుకుని నడిచినటువంటి పరిస్థితి. అదే సమయంలో లోకేష్ గారి వ్యవహార శైలి, ఆయన ప్రజల సమస్యలు వింటున్నటువంటి విధానం, వాటికి ఆయన పరిష్కారం చూపుతాననో లేదంటే అక్కడికక్కడ ఆయన పరిష్కరించేటువంటి పరిస్థితులు, ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరుతోటి ప్రజలు కూడా ఎంతో సంతృప్తి చెంది ఒక నాయకుడికి ఉండేటువంటి లక్షణం ఇది అని వాళ్ళల్లో చర్చించుకుంటూ ఆ మౌత్ టాక్ అనేటువంటిది ఆ పాదయాత్ర ముందు వెళ్తున్నటువంటి జిల్లాలకు కూడా పాదయాత్ర కంటే ముందే వెళ్ళిపోయింది. దీంతో ప్రజలు కూడా లోకేష్ ఎప్పుడు వస్తారు, ఆయన వస్తే మా సమస్యలు ఎప్పుడు చెప్పుకుందాం, ఆయన మాకు ఎలాంటి హామీనిస్తారు, ఎలాంటి భరోసాని కల్పిస్తారు అని ఎంతో ఆశగా ఎదురు చూశారు. అదే సమయంలో రాయలసీమ జిల్లాలు దాటి పాదయాత్ర ముందుకు సాగుతున్నటువంటి క్రమంలో రాయలసీమ ప్రజలందరూ కూడా లోకేష్ గారి తీరుతోటి ఎంతో ఆకర్షితులై ఆ పాదయాత్రలో తమ భాగస్వామ్యం కూడా ఉండాలి అని చెప్పి ఆయన అడుగులతో అడుగులు కలుపుతూ ఆ పాదయాత్రను ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఒక్కొక్క జిల్లా దాటుకుంటూ యువగళం పాదయాత్ర ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కొక్క వర్గం, ముఖ్యంగా చూస్తే యువత, ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా మోసం చేసింది యువతని. ఆ యువత, నిరుద్యోగ యువతంతా కూడా ఈ రోజున ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకి వలసలు వెళ్ళిపోతూ, లేదంటే కనుక ఇక్కడ పరిశ్రమలు రాక, ఉపాధి అవకాశాలు లేక, లేదు అంటే ప్రభుత్వం నుంచి కనీసం ఏదైనా కూడా కాస్త ప్రోత్సాహకంగానో లేదంటే ఒక భరోసా కల్పించే విధంగా ఏదైనా సహాయం దక్కుతుందా అంటే అలాంటిది కూడా లేక వారంతా కూడా వాళ్ళ భవిష్యత్తు అంధకారమయమైపోయేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత నెట్టివేయబడ్డారు. అసలు వాస్తవంగా ఏం చెప్పుకుంటాం, నేటి యువతే దేశానికి రేపటి భవిత అని చెప్పేసి, రాబోయేటువంటి తరాలకు భవిత అని చెప్పుకుంటాం. అలాంటి యువత జీవితాలు ఈ రోజున ప్రశ్నార్థకంగా మారితే అది కేవలం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ప్రమాదకారి అనేటువంటి ఆలోచనతోటి ఈ రోజున నారా లోకేష్ యువగళం అనేటువంటి పాదయాత్ర ప్రారంభించారు. కాబట్టి ఆ యువతతో కూడా మమేకమవుతూ వారి సమస్యలు కూడా ఏ విధంగా పరిష్కరిస్తాం, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున నిరుద్యోగ యువత పడుతున్నటువంటి సమస్యలు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎలా పరిష్కరిస్తాము, వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటాము అనేటువంటిది యువతకు కూడా ఒక స్పష్టమైనటువంటి భరోసా ఇచ్చారు. దీంతో యువత కూడా ఈ రోజున పాదయాత్రలో మా భాగస్వామ్యం ఉండాలి అని చెప్పి నారా లోకేష్ గారు ఇస్తున్నటువంటి హామీలకు ఆకర్షితులై
ఆయన చెప్తున్నటువంటి అంశాలన్నింటినీ కూడా నమ్మి ఆయన కల్పిస్తున్నటువంటి భరోసా, ఆయన నింపుతున్నటువంటి మనోధైర్యంతో వాళ్ళు కూడా ఈ పాదయాత్ర మన కోసం చేస్తున్నారు, ఈ యువగళంలో మన గళం కూడా కలపాలి అని చెప్పి నారా లోకేష్ గారి పాదయాత్రలో భాగస్వామ్యులై ఆ పాదయాత్రను ముందుకు తీసుకువెళ్ళారు. ఇక ఒక్కొక్క జిల్లా సాగే కొద్దీ ఇంకో పక్కన ఏదైతే భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, అలాగే రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, ఇలాగా ప్రతి ఒక్క వర్గం కూడా వచ్చి వ్యాపారస్తులు, మహిళలు, ఇలాగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అనేటువంటి తారతమ్యం లేకుండా యువగళం పాదయాత్రలో మనం చూసుకుంటే 5 ఏళ్ల చంటి పిల్లాడి నుంచి ఈ రోజున 70 ఏళ్ల అవ్వాతాతల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా నారా లోకేష్ గారి పాదయాత్ర వెళ్తూ ఉంటే వచ్చి హారతులు పట్టారు, నీరాజనాలు పలుకుతున్నారు, బ్రహ్మరథం పడుతూ వచ్చారు. ఒకానొక దశలో ఈ పాదయాత్ర ఒక ఉధృతంగా ముందుకు సాగుతున్నటువంటి తీరు అధికార పార్టీ వెన్నులో వణుకు పుట్టించింది. ఇదే పాదయాత్ర ఇదే విధంగా కొనసాగితే ఇక అధికార పార్టీకి రాజకీయ సమాధి కట్టడం ఖాయం ప్రజలు అనేటువంటి ఒక భయంతో ఈ రోజున ఎన్నో కుట్రలు చేసి ఆటంకాలు కల్పించేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. ఇంకా చూస్తే యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఎంత హుందాగా వ్యవహరించారు, ఎంత ఒక పరిపక్వత కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా ఆయన వ్యవహరించారు అనేటువంటి దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే చిన్న చిన్న పిల్లలు, స్కూళ్ళు చదువుకునేటువంటి పిల్లలు, అప్పుడే కాలేజీల్లో జాయిన్ అయ్యేటువంటి పిల్లలు, ఇంకా వాళ్ళకి ఓటు హక్కు రాలేదు, అయినా కూడా వాళ్ళు ఇలాంటి ఒక నాయకుడు వస్తున్నాడు, ఆ నాయకుడికి రేపు మా భవిష్యత్ తరాలకి ఆయన ఒక భరోసాగా నిలబడతాడు అనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు వచ్చి పాదయాత్రలో పాల్గొంటా ఉంటే లోకేష్ గారు ఒక నిజమైనటువంటి నాయకుడిగా వ్యవహరించాల్సినటువంటి తీరులో ఆయన వ్యవహరించారు. ఆ పిల్లలు, స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలు, నువ్వు బాగా చదువుకో, ఈ రోజున నువ్వు పార్టీ జెండాలు పట్టుకునో లేదంటే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కాదు, నువ్వు స్కూల్కి వెళ్ళేటువంటి వయసు, నువ్వు వెళ్ళి చక్కగా చదువుకో, నీ భవిష్యత్తుకి నేను భరోసాగా ఉంటాను, రేపు నువ్వు పెద్ద అయిన తర్వాత అప్పుడు వచ్చి ఈ విధంగా రాజకీయాల్లోకి రాగాని ప్రస్తుతం నీ ముందున్నటువంటి లక్ష్యం నువ్వు చదువుకోవటం అని చెప్పి అలాంటి పిల్లలు పాదయాత్రలో పాల్గొందామని వస్తే వాళ్ళకి నచ్చజెప్పి చాక్లెట్ ఇచ్చి ఇంటికి పంపించినటువంటి పరిస్థితులు. ఇది ఒక హుందాతనం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు వ్యవహరించాల్సినటువంటి తీరు. ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదే అని ప్రజల్లో కూడా ఒక చర్చ మొదలైంది. రాయలసీమలో ప్రారంభమైనటువంటి ఈ పాదయాత్ర ఎక్కడికక్కడ ఉధృత రూపం దాలుస్తూ ముందుకు వెళ్తున్నటువంటి తీరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వణుకు పుట్టి, ఆయన వెన్నులో వణుకు పుట్టి ఈ పాదయాత్రకి ఎలాగైనా అడ్డుకోవాలి అనేటువంటి కుట్రలకు పదును పెడుతూ దాన్ని మొదటి నుంచి చేస్తూ ఉన్నటువంటి కుట్రల్లో భాగంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనేటువంటి అంశంతో ఆ పాదయాత్రకైతే కొంత తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దానికోసమే ఎన్నో కుట్రలు చేస్తూ వచ్చారు. అయితే ఎక్కడా కూడా నారా లోకేష్ గారు అవకాశవాద రాజకీయాలు తన దగ్గర ఉండవు అనేటువంటిది మరొక్కసారి నిరూపించుకున్నారు. ఎందుకంటే ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఆయన తండ్రే కాదు, ఆ పార్టీ అధినేత కూడా, మరి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఆయన అవకాశవాద రాజకీయాలు చేయాలి అంటే పాదయాత్రని అలాగే కొనసాగించవచ్చు. కానీ ఈ రోజున పార్టీకి ఒక పైపున ఆయన మనోధైర్యాన్ని నింపుతూ ఆ కార్యకర్తలు, క్యాడర్ ఎక్కడ నిస్పృహలోకి వెళ్ళిపోకుండా ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా యాక్టివ్గా పెడుతూనే ఇంకో పక్కన ఆ పార్టీ పైన జరుగుతున్నటువంటి ఒక వేధింపులు, కక్ష సాధింపులు, రాజకీయ కక్ష సాధింపులు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా ఈ తప్పుడు కేసులు పెడుతూ అక్రమ అరెస్టులు చేస్తూ నిర్బంధాలకు గురి చేస్తూ ఉన్నారో దానిపైన న్యాయపరమైనటువంటి పోరాటాలు చేసి మళ్ళీ పరిస్థితులు చక్కబడ్డ తర్వాత ఈ రోజున మళ్ళీ తిరిగి వచ్చి యువగళం 2.0 అంటూ మొదలుపెట్టారు. ఇక 2.0 ఎక్కడైతే మొదట బ్రేక్ పడిందో రాజోల్ నియోజకవర్గం పొదలాడ గ్రామం, అక్కడి నుంచే ప్రారంభించిన తర్వాత రెట్టింపు ఉత్సాహంతో పాదయాత్ర ముందుకు సాగింది. ఇంకా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బలానికి అదనపు బలంగా జనసేన కూడా వచ్చి ఈ యువగళం పాదయాత్రలో పాల్గొని ఎక్కడికక్కడ ప్రభంజనంలాగా ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఇక అనకాపల్లి వెళ్ళేటప్పటికి నా భూతో అన్నట్లుగా ఎన్నడూ అసలు రాజకీయ చరిత్రలో, దేశంలో నెలకొన్నటువంటి రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆ జన సముద్రంతో యువగళం పాదయాత్ర ముందుకు సాగుతూ ముగింపు దశకి చేరుకుంటున్నటువంటి క్రమంలో అన్ని వర్గాలు కూడా, కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశ నలుమూలల నుంచి కూడా తెలుగువాడనే ప్రతి ఒక్కడు కూడా వచ్చి, ముఖ్యంగా చూస్తే ఐటీ ప్రొఫెషనల్స్ కావచ్చు, లేదంటే భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు,
ఉద్యోగస్తులు కావచ్చు, లేదంటే గనక విశ్రాంత ఉద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఇలాగ ప్రతి ఒక్క వర్గం కూడా ఈ పాదయాత్రలో నారా లోకేష్ గారు ఏ వర్గాలనైతే కలుసుకుంటూ వెళ్ళారో, ఎవరెవరి సమస్యలైతే వింటూ వాళ్ళందరికీ భరోసా కనిపించారో, అలాగ ప్రతి ఒక్క వర్గం వాళ్ళు కూడా వచ్చి నారా లోకేష్ గారి పాదయాత్ర ముగింపుని ఒక వేడుకలాగా, ఒక ఉత్సవంలాగా, ఒక దిగ్విజయంగా ముగించేటువంటి కార్యక్రమానికైతే గనక వాళ్ళందరూ కూడా తమ మద్దతును ప్రకటించి ఆ పాదయాత్ర దిగ్విజయంగా ముగిసేంత వరకు ఆయన అడుగులో అడుగు కలుపుతూనే ముందుకు సాగుతూ ఆ పాదయాత్రను అయితే కనుక దిగ్విజయంగా, ఏదైతే ఈ పాదయాత్రను విశాఖ జిల్లా అగనంపూడి దగ్గర నారా లోకేష్ ముగించారో అక్కడ ఒక పైలాన్ని కూడా ఆవిష్కరించి, ముఖ్యంగా ఈ పైలాన్లో కూడా ఏ వర్గాలనైతే లోకేష్ కలిశారో, ఎవరెవరైతే సమస్యలు విన్నవించుకున్నారో, ఆయన రాష్ట్రంలో ఏ పరిస్థితులనైతే ఆ పాదయాత్రలో చూశారో అవన్నిటికీ సంబంధించినటువంటి ఫోటోలతోటి ఒక అద్భుతమైనటువంటి ఆ పైలాన్ని ఆవిష్కరించి ఈ యువగళం పాదయాత్ర ముగింపుకి సంబంధించి ఒక సభని కూడా ఈ నెల 20వ తారీఖున, అంటే రేపు సాయంత్రం విజయనగరం జిల్లా పోల్గల్లు గ్రామం దగ్గర నిర్వహించబోతా ఉన్నారు. అయితే ఇది మాత్రం యువగళానికి ముగింపు కాదు, ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక నవశకానికి నాంది పలకబోతా ఉన్నారు అనేటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే యువగళంలో ఈ రోజున ఏదైతే సమస్యలు, ప్రజా సమస్యల్ని ఈ రోజున నారా లోకేష్ గారు తెలుసుకున్నారో, వాటన్నిటినీ కూడా అధ్యయనం చేశారు. వాటిపైన తనదైనటువంటి పోరాటాన్ని సాగించేందుకు ఈ నవశకాన్ని కూడా ఆయన నాంది పలకబోతా ఉన్నారు. దీనికి వేదికగానే రేపు యువగళ ముగింపు సభ నుంచి కూడా ఆయన రాష్ట్రంలో ఈ పాదయాత్ర ఆద్యంతం కూడా ఏవైతే అధ్యయనం చేసుకున్నటువంటి పరిస్థితులు, ప్రజా సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఉద్దేశించి రేపు ఆయన ప్రసంగం కూడా ఉండబోతా ఉంది. ఇక అదే సమయంలో ఇదొక నవశకానికి నాంది కాబోతా ఉంది అని చెప్తా ఉన్నారు కదా, ఆ నవశకానికి నాందిగా ఇదే వేదిక నుంచి కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు కూడా రాబోయేటువంటి రోజులకి సంబంధించి, రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా ప్రకటించేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, ఇదే యువగళం ముగింపు సభకి అటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతా ఉన్నారు. అదే సమయంలో నందమూరి బాలకృష్ణ గారు కూడా ఈ వేదిక మీద నుంచి ప్రసంగించబోతా ఉన్నారు. మరి ఇలాంటి నలుగురు అతిరథ మహారథులు ఆ వేదిక మీద నుంచి రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నటువంటి క్రమంలో ముఖ్యంగా ఈ నవశకం అనేటువంటిది, యువగళం ముగింపు సభ నుంచి నాంది పలకబోతున్నటువంటి నవశకం ద్వారా రేపు రాబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి సమర శంఖారావాన్ని కూడా పూరించేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా భావిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి కావచ్చు, లేదంటే తాము అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏం చేస్తామనేటువంటి దానిపైన కూడా కొన్ని కీలక ప్రకటనలు కూడా చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యువగళం పాదయాత్ర మొదటి నుంచి అసలు చేస్తారా, చేయరా, ఆయన చేయగలుగుతారా అంటూ ఎన్నో సందేహాలు సొంత పార్టీ నుంచి, అలాగే లోకేష్ పాదయాత్ర ఏం చేస్తాడులే, ఇది 4 రోజుల పాటు సాగేటువంటి ఆట అని చెప్పేసి ఎన్నో విమర్శలు గుప్పించిన వాళ్ళ చేత కూడా, అలాంటి విమర్శకుల చేత కూడా ఈ రోజున శభాష్ అనిపించుకునేటువంటి రీతిలో ఈ రోజున నారా లోకేష్ ఒక రాజకీయ నాయకుడిగా ఎమర్జ్ అవుతూ తనని తాను నిరూపించుకుంటూ రేపు భవిష్యత్ తరాలకి, అంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి కూడా ఒక బలమైనటువంటి నాయకుడు ఉన్నాడు అని చెప్పేసి ఒక నిరూపించుకోవడానికి, అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా ఈ యువగళం పాదయాత్ర ఎంతగానో ఉపయోగపడింది. కేవలం తెలుగుదేశం పార్టీకే కాదు, రాష్ట్ర ప్రజలకు కూడా ఎంతగానో ఉపయోగపడింది. ఈ పాదయాత్ర ద్వారా నారా లోకేష్ ఒక పరిణితి చెందినటువంటి నాయకుడిగా, ఒక ధీశాలిగా కూడా ఈ రోజున ప్రజల్లో ఆయన ఎమర్జ్ అయి ఉన్నారు. ఇక రాబోయేటువంటి రోజుల్లో మాత్రం నారా లోకేష్ ప్రజలకు ఒక మంచి పరిపాలనని కూడా అందించేటువంటి నాయకుడు కాబోతా ఉన్నాడు అన్నటువంటిది అభిప్రాయాలు కూడా రాజకీయ పండితుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.